మనం చరణ్ ట్రిపుల్ ఆర్ చేసిన వెంటనే దానికి ఆస్కార్ రావడంతో మన తెలుగు సినిమా లెవెల్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉందని ఆనందపడ్డాం. ఆ తర్వాత చరణ్ సినిమా శంకర్ తో ఉంది కాబట్టి పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ గేమ్ చేంజర్ సినిమా అంత బాగా ఆడలేదు. చరణ్ యాక్టింగ్ బాగున్నా సీన్స్ అంతగా కనెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు అందరి కళ్ళు పెద్ద సినిమాపైనే. ఉప్పెన సినిమాతో పెద్ద హిట్ కొట్టిన బుచ్చిబాబు సానాతో సినిమా అని అనౌన్స్ చేశాక ఏదో ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాడు చెర్రీ అనుకున్నాం కదా. అలానే చిక్రీ సాంగ్ ఇంకా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక చరణ్ లుక్ చూసి ఫిదా అయ్యాం. అయితే మొన్నే రిలీజ్ అయిన రై రై రారా సాంగ్ కూడా సినిమాపై అంచనాలు పెంచి చరణ్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసింది. అందుకే ఈ సినిమాలో చూపిస్తున్న గ్రామీణ వాతావరణం, పల్లె మనుషుల ఎమోషన్స్, మాస్ ఎనర్జీ అన్ని ప్యాకేజ్లా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పోస్టర్స్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించగా తాజాగా వచ్చిన సెకండ్ సింగిల్ రై రై రారా ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది. రై రై రారా అడ్డేలేని దారై రారా అంటూ సాగే ఈ పాటకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించడమే కాకుండా స్వయంగా ఆ పాటని పాడారు కూడా. అందుకే ఈ పాట ఆయన సంగీతంలో ఉన్న కొత్తదనం, లోతైన భావం ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక జానీ మాస్టర్ వేసిన స్టెప్పులు, చరణ్ వేసిన గ్రేస్ఫుల్ మూమెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను హై ఎనర్జీ విజువల్ ట్రీట్ గా మార్చేశాయి. అయితే ఈ సాంగ్ పై ప్రత్యేకంగా స్పందించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాట స్క్రీన్ పై ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ అద్భుతంగా కలిసిపోయాయి. ముఖ్యంగా చరణ్ గ్రేస్ వేగం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అని ఆయన అభినందించారు. ఒక తండ్రిగా, ఒక నటుడిగా ఆయనకు కలిగిన ఆనందం ఆ ట్వీట్లో స్పష్టంగా కనిపించింది. మెగాస్టార్ మాటలకు స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ఎమోషనల్ గా స్పందించారు. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో చరణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఒక్క స్టెప్ కూడా మర్చిపోకుండా పూర్తి ఎనర్జీతో డాన్స్ చేశారని గుర్తు చేశారు. ఆ డెడికేషన్ ఆయనకు మెగాస్టార్ నుండి వచ్చిన వారసత్వమని చెప్పడం అభిమానులను మరింత కదిలించింది. నిజంగా చెప్పాలంటే ఈ సంఘటన చరణ్ ప్రొఫెషనలిజాన్ని మరోసారి నిరూపించింది. పెద్ద చిత్రంలో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎలాంటి ఫార్ములా ఉన్న సినిమా కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా యాక్షన్, రక్తపాతం, భారీ ఫైట్స్ మీదే దృష్టి పెడుతున్నారు. కానీ పెద్ది మాత్రం భిన్నంగా ముందుకు వస్తుంది. టీజర్ కూడా ఎలాంటి హై యాక్షన్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం మూడ్, రిథమ్, ఒరిజినాలిటీతోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే విడుదలైన చిక్రీ ఇంకా రై రై రారా పాటలు పూర్తిగా కొత్త శైలిలో ఉన్నాయి. ఎక్కడా వినిపించని ట్యూన్, ఎక్కడా కనిపించని బీట్ అయినప్పటికీ ఆ పాటలు విన్న వెంటనే మనసుకు హత్తుకుంటున్నాయి. ఇదే ఈ చిత్ర బలమని చెప్పాలి. బలవంతంగా పాన్ ఇండియా ట్యాగ్ పెట్టకుండానే సహజంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన రావడం విశేషం. పెద్ద చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా అభిమానులు మాత్రమే కాదు, మంచి సినిమా కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒరిజినాలిటీనే పెద్ద ట్రెండ్ అని, నిజమైన మాస్ అనేది హింసలో కాకుండా భావోద్వేగంలో ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు సానా మరోసారి చూపించబోతున్నారు.